ప్రశాంతి రెడ్డి విమర్శలకు ప్రసన్న కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నా అంటున్నారు. ఆ వ్యాఖ్యలపై వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. తన కామెంట్స్ పై ఆమె కోర్టుకు వెళ్లినా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదు అంటున్నారు. ప్రసన్న కుమార్ తనను అరెస్ట్ చేసి జైలుకు పంపినా సంతోషంగా వెళ్తా అంటున్నారు. జైలు గోవర్ధన్ రెడ్డికి తోడుగా ఉంటా అంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన మాటల సారాంశాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. సార్ చెప్పండి, నిన్న రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు అనేటివి సాధారణం, కానీ మీరు మరీ వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడారు అనేది వస్తున్నటువంటి ఆరోపణ. అంత వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడారంటే ఏం చెప్తారు? నేనేం ఆమె వ్యక్తిగతంగా ఆమె విమర్శించలేదే. చూడండి, మీరు నిన్న సాయంత్రం నేనేం మాట్లాడాను, నన్ను మాట్లాడావు, నేను మాట్లాడుతున్నా. మీరు అవినీతిలో పిహెచ్డీ చేశారని చెప్తే మీరు కూడా పిహెచ్డీ చేశారని. ఆమె పిహెచ్డీ చాలా దగ్గర చేసిందండి. ముందు రేణుగుంట మెస్లో చేసింది, తర్వాత తిరుపతిలో చేసింది, బెంగళూరులో చేసింది, హైదరాబాద్లో చేసింది, మెడ్రాస్లో చేసింది, నెల్లూరులో మాగుంట లేఅవుట్లో కూడా ఆమె పిహెచ్డీ చేసింది. ఇవన్నీ చెప్పాను. ప్రభాకర్ రెడ్డి గారికి ఒక చిన్న మనవి చేశా, జాగ్రత్త నాయన, నిన్ను రాత్రిలో ఏమన్నా చంపేస్తారేమోనో, జాగ్రత్తగా ఉండు, ఎక్కడికి పోయినా ఒంటరిగా బాబాకు, ఎవరినైనా దగ్గర పెట్టుకొని చెప్పినాను. నేను వెనక్కి తీసుకోవడం లేదు. నేను నిన్న సాయంత్రం మీటింగ్లో ఏదైతే మాట్లాడానో దానికే కట్టుబడి ఉన్నాను, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. టీడీపీ జనసేన నేతలు చెబుతున్నారు, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, లేదంటే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. వైసీపీ అధిష్టానం కూడా దీనిపై స్పందించాలని కూడా డిమాండ్ చేస్తుంది. నేనేం అంత వ్యక్తిగతంగా నేనేం పోలేదు. వాళ్ళు ఏందో భుజాలు దౌడుకున్నారు. నేను చెప్పాల్సినంత వరకు చెప్పాను. చేసుకోమనండి, కేసు పెట్టమనండి. మా గోవర్ధన్ లోపల వేసి ఉన్నారు, నన్ను కూడా వేస్తారు, హ్యాపీగా పోతాను. అత్తగారింటికి పోయించినట్టు పోయిస్తాం. ఏం భయం ఏముంది? ఈ కేసులకి, ఈ తాటాకు చప్పుళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరం కూడా భయపడం. ఒకవేళ కేసు పెడతారేమో, పెట్టుకోమనండి, ఎత్తి లోపలేమనండి. ఎంక్వైరీ చేసుకోవాలి కదా ఎవరేం మాట్లాడారు అని. మహిళా కమిషన్ ఆశ్రయిస్తాను, ఇప్పటికే మహిళా కమిషన్ కూడా దీనిపై స్పందించింది. ఏమైనా వేసుకోమనండి అన్న, కేసు పెట్టుకోమనండి, డెఫర్మేషన్ సూట్ వేసుకోమనండి, నేను సిద్ధం. నేను తప్పు చేయలా, నన్ను టార్గెట్ చేసింది. నేను ఆమె గురించి మాట్లాడాను నిన్న సాయంత్రం. నేనే వెనక్కి తీసుకోవడం లేదు కదా. ఎవరున్నారు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు? వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు కూడా చేయలేదు. సో తనపై కేసులు పెట్టి అరెస్ట్ చేసినా కూడా భయపడేది లేదని ప్రసన్న కుమార్ రెడ్డి చెబుతున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో మురళి, TV9 నెల్లూరు నుంచి.